నమస్తే. ప్రస్తుతం మనం సున్నప్ చెరువు దగ్గర ఉన్నాం. సున్నప్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఏదైతే గుడిసెలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా ఖాళీ చేయాలి. ఇక్కడ ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్ లో వస్తాయి కాబట్టి ప్లేస్ అంతా బఫర్ జోన్ కిందకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వాటర్ ఫామ్ అయినప్పుడు ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు వీటందరికీ మీ ప్రాణనాశం జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఖాళీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ వస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ లను కూల్చివేసింది. అక్కడ ఉండే గుడిసెలన్నింటినీ కూడా గత సంవత్సరం కూల్చేసిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము అక్కడ నుంచి కదలం, మాకు డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వాల్సిందే, లేకపోతే దానికి సంబంధించిన ప్లేస్ కు సంబంధించినటువంటి విలువైన సంబంధించి డబ్బులను కట్టించాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున సున్నప్ చెరువు సమీపంలోని ట్రాఫిక్ దగ్గర ఒక సిగ్నల్ ద్వారా పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఎవరైతే సున్నప్ చెరువు సమీపంలో ఉన్నటువంటి ఫ్యామిలీలంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో చిన్న చిన్న పిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా చనిపోవడానికి ఏదైతే పెట్రోల్ డబ్బాలు పట్టుకొని కూడా ఇది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చిన పరిస్థితి. మాట్లాడదాం వాళ్ళతో, మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అసలు ఎందుకు ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తా ఉంది, నిజంగా ఏదైనా వీళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతుందా, లేకపోతే ప్లేస్ కు తగ్గ విలువను కట్టివ్వబోతుందా, మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, అసలు వీళ్ళేం చేద్దాం అనుకుంటున్నారు, ప్రభుత్వం సంబంధించి స్పందించకపోతే అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఒకప్పుడు మీరు కూడా కూల్ చేసిన పరిస్థితి మీరు మాలలో కూడా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు, పెట్రోల్ పోసుకొని చనిపోదా అని చెప్పి మాట్లాడారు. అయినా ప్రభుత్వాలు ఎందుకు దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు, దీని గురించి సంబంధించి మాట్లాడలేదు అంటే ఇది మొత్తము వాళ్ళకు కూడా తెలుసు సార్. ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్, లేఅవుట్ ల్యాండ్, వీటిని టచ్ చేయవద్దు అని చెప్పి వాళ్ళకు కూడా తెలిసి కూడా వీళ్ళు ఏంటంటే లోపల ఒక అధికారం చెలాంచుకొని ఇప్పుడు హైడ్రా అని ఒక సంస్థను తెచ్చి ఎవరైతే ఉన్నారో పెద్ద ఉన్నారో వాళ్ళు ల్యాండ్ తీసేసుకోవాలని ట్రై చేస్తారు సార్. ఈ చెరువు ఎవరి గురించి సార్? చెరువు ఇప్పుడు మాలాంటి గరీబుల కడుపు మీద కొట్టి చెరువు చేయడం అవసరమా సార్? అది అంత పార్క్ చేస్తున్నాం, అది చేస్తున్నాం అని. ఇప్పుడు మేము ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాం సార్. కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే పనికి రాదని చెప్తున్నారు. మరి ఎంతవరకు సార్? న్యాయస్థానాన్ని మేము తప్పుపడలేం సార్. న్యాయస్థానం దగ్గరికి వెళ్ళాం. న్యాయస్థానంలో దగ్గరికి వెళ్తే ఒక వ్యక్తి హైడ్రా ఇన్స్పెక్టర్ అంటానా ఈ కోర్టు స్టే ఇది నాలుక గీక్కోవడానికి పనికి రాదు. ఇట్లాంటి కోర్టులు మా గవర్నమెంట్ ఇది. నువ్వేమనుకుంటున్నావు, నిన్ను లోపడేసి ఏమైనా చేయగలుగుతాం అని చెప్పి ఇదిగోండి సార్ ఇట్లా లాఠీలు పట్టుకొని దాడులు చేస్తున్నారు మా మీద. రాత్రిపూట ఇగో ఇట్లా వ్యాన్లు పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కట్ట సార్? ఒకసారి చూడండి, ఒకసారి విజిలెన్స్ చూడండి. గుడిసెలు తీసేయండి మీరు, ఫస్ట్ ఇక్కడ నుంచి కాల్ చేయండి, లేకపోతే తగలబెట్టేస్తాం, రాత్రి పీకేస్తాం మీ గుడిసెలు. అరే బాబు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని చాలా మంది ఇది చేస్తారు సార్. ఆఫీసర్స్ వచ్చి మేము అడుక్కుంటున్నాం సార్, మాకు న్యాయంగా మా ల్యాండ్ మీరు ఎట్లా తీసుకుంటారు సార్? మా దగ్గరకు వచ్చి మీరు దౌర్జన్యం చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అని అడిగితే, అరే నీదేంద్ర ల్యాండ్, నువ్వు చెరువులో ఓరగమ్మా. ఈ రోజు టీఆర్ఎఫ్ అనేది 2018 వచ్చింది సార్, అవునా కదా? ఇంత ముందు 1991 నుంచి టీఆర్ఎఫ్ లేదు, ఏం లేదు. ఈ రోజు 2018 వస్తే ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ టీఆర్ఎఫ్ పోలీస్ స్టేషన్ పెట్టినందుకు వాళ్ళు అధికారం చెలాస్తారు. మరి అప్పటి నుంచి ఉన్న వాళ్ళం కదా సార్ మేము. మరి మమ్మల్ని రంగనాథ్ సార్ ఏమంటుండ్రు, పాత వాళ్ళని మేము డిస్టర్బ్ చేయమంటారు. మరి పాత వాళ్ళమే కదా సార్ మేము. మమ్మల్ని ఎందుకు తీసేయాలనుకుంటారు? మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టిరు? అదే అడుగుతున్నాం మేము. మా వేదన ఎన్ని రోజులు చెప్పుకున్నా పోతలేదు సార్. రాత్రిపూట నిద్ర ఉంటలేదు సార్. వీళ్ళు చేసే పనికి ఇట్లా ఆఫీసర్స్ పెట్టి భయభ్రాంతులు చేస్తారు సార్. నది తీర ప్రాంతాల్లో కావచ్చు, చెరువు తీర ప్రాంతాల్లో కావచ్చు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నప్పుడు మన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మీకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి హైడ్రా చెప్తా ఉంది కదా సార్. గత 25 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నది ప్రాంతము, ఇది పైన ప్రాంతము, వాటర్ పై లెవెల్ వచ్చిందని ఇంతవరకు ఎక్కడ కంప్లైంట్ లేదు సార్. దాన్ని కింది ప్రాంతము సర్వే నంబర్ 30-31 వాళ్ళ ల్యాండ్ ఉంది, అది ఎఫ్టీఎల్ సార్. సర్వే నంబర్ 13 కాదు. అయినా కానీ వాళ్ళు 13లకు వస్తున్నారు, ఎందుకంటే ల్యాండ్ ఖాళీ ఉందని. సర్వే నంబర్ 31, 29, 30 అది ల్యాండ్ ఖాళీ లేదు, ఎందుకంటే కట్టేసిరు కాబట్టి ఇప్పుడు ఖాళీ ఉన్నదని ల్యాండ్లకు వస్తున్నారు. మేము రూపాయి కూడగట్టి సంపాదించుకున్న ల్యాండ్ సార్ అవి. దాని గురించి చర్చిస్తే మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు సార్. ఇంతవరకు ఓకే పట్టినాం సార్, ఇంతవరకు అడుక్కుంటున్నాం, బతిమలాడుతున్నాం. ఒక్కొక్క ఆఫీసర్ ఏమంటున్నాడు, హైడ్రా ఆఫీస్కి వెళ్ళమంటారు. హైడ్రా ఆఫీస్కి వెళ్తే ఆడ ఎవరు పట్టించుకోలేరు సార్. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆఫీసర్ని పిలిచి మళ్ళీ వాళ్ళతోని మాకు దాడిని చేపిస్తున్నారు. ఏదో ఇప్పుడు కింది స్థాయి ఆఫీసర్ వచ్చి, అరే బాబు నీకు కాల్ చేయవా, నీకు గుర్తవలసిందా, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు మంచిగా చెప్తే వింటలేవు అని చెప్పి భయభ్రాంతులు చేస్తారు సార్. ఇదిగో మొన్న జరిగింది చూడండి సార్, లాఠీ చార్జ్ చేసిరు. మేము లోపలికి మా వాళ్ళు తీసిరు ఫోటోలు. ఈ లాఠీ చార్జీలు 5-6 సార్లు జరిగినాయి ఇప్పటికీ. అయినా మేము అట్లనే భరించుకొని బతుకున్నాం సార్. ప్రభుత్వంలో సార్ గత ప్రభుత్వం కాదు, ఇంతమంది సీఎం మారారు, ఇంతమంది
ఇవి మారినాయి, గవర్నమెంట్ మారినాయి, కానీ ఎప్పుడు జరగలేదు. ఈ గవర్నమెంట్ లో ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఎందుకు చేస్తారు ఇట్లా, మా వేదన ఎందుకు పట్టించుకుంటలేరు అని మేము అడుగుతున్నాం. ఎన్నో ఫామ్ హౌస్ ఉన్నాయి, రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ ఉన్నాయి, కాంగ్రెస్ లీడర్ ఫామ్ హౌస్ ఉన్నాయి, వాటి జోలికి వెళ్లకుండా ఎందుకు పేద ప్రజల పక్షాన్ని ఎందుకు వస్తున్నట్టు? ఈ పేద ప్రజలు అయితే ఈ పేద ప్రజలు ఏంటంటే వాళ్ళు పట్టించుకోరు, ఏమనలేరు. వీళ్ళని భయభ్రాంతులు చేయొచ్చు, వీళ్ళని కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఎలగొట్టొచ్చు అని ఏదైనా చేస్తారు సార్. ఇగో ఈమె మొన్న దెబ్బ తాకింది చూస్తారు, కింద పడేసి ఇగో చూడండి, ఒకసారి చూడండి, వాళ్ళు దొబ్బేసే కింద పడ్డ చూడండి సార్. చూడండి ఒకసారి చూడండి సార్, గుడిసా ఖాళీ చేయని పొర్లడి కొట్టండి, కొట్టండి కొట్టండి సార్. ఇగో బోర్లు వేసి కూడా కొట్టండి సార్, బోర్లు వేసి. ఇగో ఈమె చూడు సార్, ఎందుకు ఖాళీ చేయండి, కూర్చోండి. మీకు ఇల్లు లేదు, ఏం లేదు, ఖాళీ చేయండి. మేము ఏడాది బతకాలే, మాకు ఏడన్నా తలం చూపెట్టి అంటే ఎందుకు చూపెట్టాలి మీకు? మీ ల్యాండ్ ఉందా? మేము కిరాయి కట్టి ఉన్నాం సార్, ఇంతగానో కొట్టిరు మాకు. దెబ్బలు సావాలనా? కొట్టిరా? ఒళ్ళే కొట్టిండు. మేము ఖాళీ చేయాలంటే లేడీసే కొట్టిండు. ఖాళీ చేస్తారా లేదా? లాఠీ పట్టుకొని, మీరు లాఠీ పట్టుకొని కొడతారు. ఎక్కడ పోవాలి సార్? మేము ఎట్లా బతకాలి? మేము అంటే కూలి చేసుకోవాలి. బాగా నిండినప్పుడు మీకు ఇబ్బంది అయితే అని చెప్పి ఏం ఇబ్బంది లేదు, 20 సంవత్సరం ఉన్నాం, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఎంత ఇబ్బంది ఎంత సార్? ఇప్పుడు కాదు ఇబ్బంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇబ్బంది కాలేదు, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇబ్బంది అయిందా మాకు? ఇప్పుడే నిండిందా సేరు? అప్పుడు నిండలేదా సేరు? ఉన్నాం అప్పుడు. ఎవరు రాలేరు. ఇప్పుడే బాగా దుర్భరం చేస్తున్నారు సార్. మేము ఎట్లా బతకాలి? ఒక రోజు గొడ్డ మీద పోతే ఒక 700 కూలి చేస్తే పొద్దున మళ్ళీ రోజు కూలి దొరకదు సార్. అదే పైసలకు 3 రోజులు తింటాం. ఇప్పుడు కిరాయి కట్టంటే 700 ఏడికి తెచ్చి మేము కడతాం. ఎట్లా బతాం మేము? 20 సంవత్సరమే సార్ ఆడవండి, 20 సంవత్సరమే. ఎట్లా మేము ఎట్లా పోవాలి? ఎక్కడ పోవాలి ఇప్పుడు? రాత్రి నిద్ర అంటే నిద్ర లేదు మాకు, ఎప్పుడు వచ్చి కొడతారో అని. లేచి అట్లే కూర్చొని ఎట్లా బతకాలి మేము? ఎక్కడ పోవాలి? మాకు ఏమన్నా తారు చూపెట్టండి. అపార్ట్మెంట్ అన్నా ఇండ్రి, డబుల్ బెడ్రూమ్ అన్నా ఇండ్రి, లేకుండా 50 జగన్ చూపెట్రి, మేము వెళ్ళిపోతాం. చెప్తలేరు సార్ వాళ్ళు, దూరభారం చేస్తున్నారు, చూపిస్తారు. ఇస్తామమ్మా అంటున్నారు, ఇస్తలేరు. చెప్పండి, ఏమంటారు హైడ్రా అధికారులు మీ దగ్గరకు వచ్చి? ఏమంటారు? ఇంకా మీ దగ్గరే ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా? ఎవరు వెళ్ళిపోలేరు, నా దగ్గరనే ఉన్నారు. ఎవరు వెళ్ళిపోలేరు. ఇంతగానో ఇంట్లో వచ్చి కొట్టినా మేము ఎవరి నుంచి వెళ్ళిపోతలేము, అక్కడే ఉన్నాము, ఆ గుడిసెల్లోనే ఉన్నాము. లేడీస్ వచ్చి కొట్టి హక్కు లేదు. ఎందుకు కొడతారు? కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మాకు ఏం బాధ లేదు. రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడే ఈ బాధ వస్తుంది. మేము తెచ్చినాం కదా, కొడగలు కొచ్చుకుని కలిపి మేము తెచ్చినాము సీఎం కి. మేము తెచ్చి మా మీద దాడి చేసి ఎట్లా చేస్తారు సార్? మేము ఆయనకే వేసినాం, తెచ్చినాం మేము, సీఎం చేసినాం మేము. కానీ ఎందుకు మా మీద ఇంకా దాడి? ఆయన కక్సు మా మీద ఎందుకు? మాకు ఎక్కడైనా భూమి అయినా చూపియాలి, డబుల్ బెడ్రూమ్ వెళ్ళిపోతాం. ఏం చూపిస్తాడు? బెడ్రూమ్ ఇస్తా అంటలేడు, ఏడ జాగా చూపిస్తామంటలేడు. ఇక బీదలు మాకు గెలిచి తీసుకొచ్చిందని మా మీద ఇంత మేరని కూడా లేదు సార్కి. ఎట్లా బతకాలి మేము? ఇలాంటి దెబ్బలు తినాలి, మేము ఏడ పోయి చూపించుకోవాలి, ఏం పని చేసుకోవాలి? ఇదే చెప్పినా కదా సార్, మేము 20 చూన్నాం సార్. మేము ఇగో మాకు కూడా దెబ్బలు తాకినాయి, కొడుతున్నాం. రాత్రి పూటలో వచ్చి నిద్ర వస్తలేదు, మాకు చేస్తలేదు. మీరు వెళ్ళిపోర్రి కూడా చెప్పిమని అంటున్నారు. ఎక్కడ మీకు ఎక్కడ పోవాలి? ఇప్పుడు కిరాయి రూమ్ 2 అడిగితే 10 వేలు అడుగుతారు. ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి సార్. మేము అట మీద కూలి పోయి 700 కూలి చేసుకుంటాము. ఆ కూలికి ఇంత నూకలో బోకలో తెచ్చుకొని తింటున్నాము. ఇప్పుడు వెళ్ళిపోరు అంటే ఏడ వెళ్ళిపోతాం సార్? ఏడపోతాము. ఏడ రెంట్ కిరాయి కడగాలంటే 10,000, 7,000, 8,000 అంటారు. ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి సార్ గరీబులం. మాది కూడా అక్కడే శాతనార్ కొడగలకు వచ్చుకుని మాది కూడా సార్ వేసిన మేము ఓట్లేసి ఆయన గెలిపించినందుకు పెళ్లి చేస్తారా సార్? ఎట్లా బతకాలి సార్? మేము ఏం చేయాలి? ఖచ్చితంగా ఖాళీ చేయాలి, మీకే ఇబ్బంది అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఖాళీ చేయాలంటే మాకేదైనా స్థలం చూపిమని సార్. అందరు అట్లా అంటారు కదా, ఎక్కడైనా స్థలం చూపిమంటాం, వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఖాళీ చేయమంటున్నాడు కదా, వెళ్ళిపోతాం. ఎక్కడన్నా ఇంత జాగా చూపండి, ఎక్కడ ఏదైనా రూమ్ జాగా, ఏదైనా డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ చెప్పిస్తే వెళ్ళిపోతాం. మేము ఈ రాత్రంతా నిద్రపోకం, నిద్ర కాసుకొని ఉండకము చేసుకోము, మా వల్ల అయితే లేదు సార్. మేము ఎంతగానో దెబ్బలు పడాలి. మాకు నిద్ర పొద్దున తప్పని పోయి మాకు నిద్ర లేదు.
ఏం చేయాలి సార్? ఖాళీ చేయాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఏమి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి అయినా అదే మొండిపట్టుతో వ్యవహరిస్తా ఉంది మరి ప్రభుత్వం. మీరు ఏం చేస్తారు మరి? మరి ఏం చేయాలంటే ఏం చేయాలి సార్? ఎట్లా చేయాలి? ఏడ కూలి ఏడ బతకాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇవ్వకుంటే ఇవ్వాలి. ఆయన గెలిచినప్పుడు గెలిపించినప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఆడనే ఉంటాం, సంచిపోయిన ఆడనే ఉంటాం సార్. కానీ ఆడనే ఉంటాం సాధంగానే. ఎన్ని దెబ్బలు పెట్టా కదా ఇంకా సాధంగానే ఆడనే ఉంటాం. ఏలం ఖచ్చితంగా పోరాడతాం. తెప్పాలి, కొట్టిపోయి ఇంకా కొట్టిపోయి జైలు కన్నా పోతాం. కానీ ఆడికెళ్ళి పోం. దాల్చి బెడ్ మాకు ఆడదాం, డబుల్ బెడ్రూమ్ లో వెళ్ళిపోతాం. లేకుండా ఒక 50 గజాలు జాగాయి వెళ్ళిపోతాం. ఎందుకు సార్ నీకు ఓటేసినా? ఒకసారి 2 సార్లు ఓటేసి ఎందుకు వచ్చావు నువ్వు? దేని గురించి? మా గురించే కదా వచ్చింది. మా బిడ్డల గురించే కదా వచ్చింది. వందల గురించి వచ్చా ఓటేస్తే? బిడ్డల గురించి వచ్చావు. 10 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. ఏడా బతకాలి మేము? ఏడా కిరాయి కడితే 10,000 15,000. ఆ 15,000 కట్టాలన్నా మేము 700 కూలి చేయాలన్నా? ప్రభుత్వము వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు సార్. అంతకు మించి ఇంకేం లేదు. మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం, కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. మాకు కొద్ది రోజులు ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని తెచ్చుకుంటే వాళ్ళు ఇంకా మాకు 1 సంవత్సరం టైం ఇచ్చిర్రు. అయినా కూడా ఈ స్టే ఆర్డర్ వాళ్ళకి 4 గీసుకోవడానికి కూడా పనికి రాదంట సార్. 4 గీసుకొని కూడా పనికి రాదంట. అంటే కోర్టు ప్రభుత్వం అన్నది సార్, ప్రభుత్వం అన్నది మేము స్టే ఆర్డర్ మమ్మల్ని ఖాళీ చేయమని రోజు దాడి చేస్తారు. వస్తున్నారు మా ఇంటి మీదకి లాఠీలు పట్టుకొని 10 మంది హైదరాబాద్ వస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? కోర్టుకు పోయినాం, కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. కొద్ది రోజులు గడివిస్తారని పోయి తెచ్చుకుంటే కూడా కోర్టు ఆర్డర్ తీసుకుపోయి ఇస్తే మీకు అది 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. మర్యాద కాల్ చేయండి. గుత్తా వలిచిందా మీకు? ఇట్లా బెదిరింపు అట్లా మాట్లాడుతున్నారు సార్. మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎవరు న్యాయం చేస్తారు సార్? ఎవరు న్యాయం చేస్తారు? ఇంకేం న్యాయం జరుగుతుంది? కోర్టే మాకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి సార్ మేము? అందుకే ఈ రోజు నాటికి ఇవి పట్టుకొని మేము ఇట్లా పిల్లలు తీసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్నోడి దగ్గరికి పోలేదు సార్, లేని దగ్గర పుట్ట మీద కొడితే ఏమొస్తుంది మీకు? FTL బఫర్ జోన్ లో ఉంది, వాటర్ నిండినప్పుడు మీకే ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పి సార్. బఫర్ జోన్ లో ఉంది, FTL ప్రాబ్లం అయితే ఓకే ఒప్పుకుంటాం. మేము టైం అడిగినాం, మమ్మల్ని టైం కూడా ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మేము ఎంతైతే ప్రాపర్టీ ఉందో మాది అంతా మాకు డబ్బులు కట్టించేసండి వెళ్ళిపోదామని చెప్పిన. మాకు న్యాయం చేయండి. మేము ఉన్న పొలంకి వెళ్ళిపోమంటే మాకు 10 ఇళ్ళు లేవు పోనీకే. మాకు న్యాయం చేయండి. ఏదో కొంతలో ఇస్తే బయట ఎక్కడైనా కొనుక్కొని పోతాం మనం. అంటే 6 నెలల తర్వాత ఇస్తా. 6 నెలల తర్వాత అయినా సరే ఇస్తారు కదా, ఒప్పుకుంటున్నాము. కోర్టు నుంచి మాకు లెటర్ రాసి మనం అది లెటర్ రాసియారంట. అంటే ఎట్లా నమ్మాలి? దొంగ ప్రభుత్వం అయితేనే కదా లెటర్ రాసేది. దొంగ ప్రభుత్వం అయితే రాసి వచ్చి లెటర్ రాసేయడానికి ఏం బాధ? అంటే ఎన్నో ఫామ్ హౌస్ ఉండే, రాజకీయ నాయకుల ఫామ్ హౌస్, కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్, వాటి గురించి పోదు. కానీ పేద ప్రజల దగ్గర ఎందుకు వస్తున్నారు? ఆ పెద్దవి ఫామ్ హౌస్ లో అవన్నీ